ఏమిరా కూడా ఉంటే ఉండొచ్చు పోతే పోతానికి అప్పుడు వరుకుతున్నారు చూసిన భగవంతుని తెలియదు బతుకమని భాగ్యం ఇస్తే బరే పిండ రీతు బయలు కలుపుకున్నాడు చేసుకుంటూ ఉంటారు ఏమిరా పోటా నువ్వు ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు నువ్వు రానుడు ఎవడు వారుడు భగవాన్ బాంచనారు సత్యపత్రం తయారు చేయకుండా నేను వెళ్ళిపోతానన్నాడు అంతకాడికి వచ్చిండే ఒట్టి మీరు కొన్ని రాజులు మాత్రం దూరం కన్నా వెళ్ళిపోతే భగవంతుడు ఐదు కొట్టుకోరకొట్టు బ్రాహ్మణుడి కన్నా వెళ్ళిపోతాను దగ్గరికి వెళ్ళిపోయి పొడిల్లి ఇవన్నీ మాత్రమైన పొడిలు తెచ్చినాక మరి ఐదు కొట్టుకోరు కట్టినాక 4 మిల్లులు కొడితే నాకు 2 కోడిపాలు అంటాడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోరు పుడితే నా దగ్గర పొడేలు పుట్టాలు లేకపోతే నేను భగవంతుని మళ్ళీ చూసినవా బొచ్చి మీద ఆపకాయంతమైన చేసిండు సిమెంట్ల ఆపకాయంతమైన చేసిండు దెబ్బ కొట్టిండు మళ్ళయ్యా గద్దలు కొట్టిండు అట్టి కొద్దిన వదిలి పెడితే మాత్రమే పీతర గద్దలు అంటారు ఒకటోళ్ళ పుట్టింటోళ్ళ ఊది కలిపిండు మాత్రమే ఒకటోళ్ళ పుట్టింటోళ్ళ దాది కలిపిండు దాది తీసి రాసిండు భూమి తీసుకొని పోయినా పెట్టిండు
కొద్దిగా వాళ్ళకి చెప్తావా? చెప్తావా? కంపల్సరిగా ఆడపిల్లవాడు మరి పాల్గొన్న ఆశకు వేడికెళ్ళి మీకు అల్లుడు ఉండేనా? అవును పుట్టగని పొరడు ఎన్నో 5 కొరలు కొట్టుకున్నాడు ఇంకా రాలే ఇగో చూసాను మీ యొక్క పిల్లగాడు మాత్రమే కొద్దిగా పట్టుకున్నాడు కింద అంకర్ ఉన్నాడు, ముట్టి అంకర్ ఉంది, మూతి అంకర్ ఉన్నది, మూతికి ఇట్లున్నది. అతడేనా? అతడే మరి ఆయన ఎప్పుడు వేండి ఏం రోజా? చాలా 6 నెలలే పోయి ఎట్లా వేడు ఎందుకు వేడు? ఇగో మన్య మొత్తం సతిపత్యం కట్టుకున్నాడు. పోవడానికి సతిపత్యం కట్ట ఉంటుండొచ్చు పోతూ పోవచ్చు అని చెప్పినాం. 5 కూర కట్టుకుని ఎడో వేయండి. ఇక 5ఏనా? 5 ఉండే. ఇప్పుడు 1 మందిని కొట్టుకొచ్చాడు. మందంటే మంది కదా బాగున్నాయి. ఏడున్నాడు? అయ్యో ఈ కావాల్సిన దీని ఏమంటారు ఏం చెరువు? ఆ కావాల్సిన వడ కొట్టి చూడు చెరువు అంతా మందే ఉంది, శరం మంచిగా ఆడతలేదు. మంద మాది కాదైతే నిజంగా పొలగాడికి పొరడైతే ఆపిలేడు. అయితే ఇట్టున్నాడు. ఏంటాడు మరి ఆకలి అయితే పొలగానికి గంజి కడకరా. సరే చెప్తలే మరి చెప్పు మీ నువ్వు అర్థం సుందరగా వచ్చే ఏంటయ్యా నువ్వు అన్నాడు పుట్టగది పొరడు అద్దనంగా మనం పోయినట మందను బాగా కొట్టుకుని వచ్చినట. ఆ నందరమ్మ నల్ల గొర్రె తోలితే కట్ట 12 ఆవిడ తిరిగి 30 ఆవిడ ఎటు చూసిన మంది 7 కొసలు పెట్టిందట. బే అంటుందట. బాగా ఆకలేదట. దూపకట్ట పోయి పూరడు వచ్చిండా? వచ్చిండట. పూరడు పోయిన అనుకున్నాను మళ్ళీ వచ్చిండ. పూరడు ఎట్లు వెళ్ళగొట్టాలి. ఒక్కోసారి మాధవసారి ఏవైతే ఉన్నా దోసగారి మాధవ పూలకున్న 7 రొట్ట 5 3 రొట్ట అప్పుడు తీసుకొచ్చి దూపబుట్ట వంట పెట్టినది. ఎలబట్ట దోలబట్ట కానీ వస్తుంది మాధవ. అయ్యమ్మ ఎలబట్ట కానీ వచ్చింది, దోలబట్ట కానీ వచ్చింది. ఉడకతాడ తీసుకొచ్చి ఉక్క వంట పెడుతుంది మాధవ. మాధవ పూరణికి నేను 5 పేరు పెట్టాలి, మధ్యపోతే తీసుకొచ్చి 5 పేరు వంట పెట్టినది. దూప కోసం మాపైన ముందర పెడుతుంది మాధవ. అయ్యమ్మ పూరణికి దూపం వచ్చినా తీసుకోను గుట్ట పోసినావు. అవును 7 సిద్ధరాలు వేంది, 7 కొరలు వేంది, కాపులు గద్దలు ఎరిగినాయి. అన్నీ ఈగ తోమలు కొట్టి ఆ గంజిలా పూరడు ఆ గంజి ఎట్లా తాగుతాడే? ఈగురం ఉంటుందా? మంచిగా ఈగురం ఉన్న కోడలు చెయ్యే చిన్నగా ఈగురం ఉన్న కోడలు చేయాలి. అయితే పూరడు అట్లా అడుగుతా ఏమంటే చెప్తామంటే మీ అత్త దగ్గరప్పటికీ దండలా దంచుకుంటానని చల్లగా ఉండాలని చుట్టూ సున్నా రాసిన అని చెప్పాలి. బుడ్డి బుడ్డి ఏదో అచ్చండి కదా బుడ్డో ముడ్డో ఏదో బుడ్డి బుడ్డి కాకుల గద్దలు ఎరిగినాయి కదా. ఓ పొడనికి కళ్ళు కనబడుతున్నాయి, కాకుల గద్దలు ఎరిగింది కాదు. టైగర్లు అత్తలు కూడా ఊగొడతానే దండి గచ్చి కొడతానే అని అలా ఉండడం
సున్నం రాసింది. అది సున్నామని నమ్ముకున్న గారికి ఇదంతా ఈగల దోమలు పాడబడ్డాయి కదా. ఈగల దోమల చిన్న ముఖమా తాగిన ముఖమా ఒక్క మగ్గిత్తు 4 అక్కలు చేసుకున్న తిన్న ముఖం ఈగల దోమలు కాదు. చిన్న చిన్న ఆవాలు పెద్ద పెద్ద మిరిపితలు కిందికి మీదకి ఎగిరెట్టి కిసిడల వెతుకులు ఆ నల్ల నల్ల జిల్ల పురుగు రాదు కలిమాకు ఆ తెల్ల ఉల్లిగడ్డలు అంత గంజి ఫోన్ కేసింది హైదరాబాద్ ఇంకా చిర్ర పురుగులు 2 ఉన్నాయి కదా. అది కలిమాకు మాడిపోయింది. కలియామాక చిర్ర పురుగులు ఏర్పడి కలియామాక ఏర్పడదా. చెకింగ్ చేస్తే ఇవరా చెకింగ్ అట్లే ఉన్నాయి కదా అట్లా కనబడతాయి. కలియామాకు అదే కలియామాక కరివేపాకు సికింద్రాబాద్ లో కట్టిన అంటారు కరివేపాకు కరివేపాకు హాయిరామన్నా నాది పట్టు నీ కుక్కర్ పడితే గొడ్డలా గొడ్డలుగా ఆ గొడ్డలకి మాకు అంత సీమరక్తం పాడైంది. నేను పట్టాలి చిన్నతేని గడ్డ కుంటితేని గుంటితేని గా తినగడ్డలు గా కట్టగడతారు కూడా మామ నిన్ను అంగబెట్టిన మంగపోతే నన్ను అంగవేశావా మామ నిన్ను కాదే నిన్న గుల్లాంపు పెట్టిన మంగ పొదల అయితే నిన్ను అంటే నువ్వే అనుకున్నావా. నిన్న గుల్లాంపు పెట్టిన మంగ పొదల అది ఒక చిన్న తేనె ఒకటి ఆయుకుమని ఒకటి అటు చూపిన అదే చేత ఇట్లా తేనె తిన్న చేత ఇట్లా పట్టే వరకు కట్టింగ్ వేగింది. ఆకైనా ఆకలేదు దూపైనా వెనక ముందు ఎవరు లేకపోతే ఉపాసకి ఇదే అయితే దాని శివరక్తం ఉన్నది. నీ గొడ్డలు కావాలి నేను పట్ట గుమ్మడితో మరి గొడ్డలు మంద మారుతుంది. అదే కూడా బడ్డే పడి మామ శివరక్తం పాడైనంత ఓ ముడ్డు ఉన్నది. శివరక్తం రాసపుల్లకి శివరక్తం ముట్టు ముట్టు గుట్టేను గుట్ట గోల్ గోల్ చేసింది ఇక్కడ అంత శివరక్తం పాడైంది. అది నువ్వు దుబ్బ రాడు పడితే కట్టే అవేంటి శ్రీరాములు ఇవేంటి లక్ష్మీనారాయణ పిట్టలు ఆహా ఇవేంటి ఇంటెనక రాములు అవన్నీ ఏంటి అన్నట్టు క్షీరపేళ్ళు సీరపేళ్ళ ఎవరి పేర్లు సీరపేళ్ళ మీకు ఎవరికని ఇంత మందకడ నేను ఒప్పుకున్నా డబ్బున మా తమ్ముడు ఏం చేస్తున్నాడు ఒక ఫుల్ బాటలు తీసుకొని వచ్చి ఒక 10 మంది మా బావను గడమంటలు తీసుకొచ్చి దుడ్డు తీసుకొని వస్తాడు. ఒక బాటలు ఆగిస్తాడు 4 పడేళ్ళు ఎత్తుకపోతాడండి. మా తమ్ముడికి వచ్చే వరకు నేను ఏం చేస్తా అరే నాయన 5 6 7 వస్తారని చూస్తా. అరే శ్రీరాముడు రాముడు రారు ఆయన కుమ్మరైన బదాన చేస్తానికి ఇంతమందిని పిలిచే వరకు ఆయన బోసి మీకొని గుడ్డలు పెట్టుకుని ఆటే చూస్తాడు. వచ్చేది 5 రోజులు కానీ పిలిచి 10 మంది పిలిచిందని అయితే నువ్వు ఇల్లు మాత్రమే పిల్లగా గొడ్డల్ని పట్టుకోడు కాదు గొంగరతో మారేసుకుంటాము. సరే ప్రభులేదు భగవంతుడు మనల్ని మాత్రం ఏమి చేసిండు గొడ్డి ఎలుకను దుమ్ముబొట్టు కట్టుకున్నాడు. దేవుడు గడ్డ మీద బుడ్డి చూసిన ప్రదర్శన తీసుకున్నప్పుడు గడ్డ మీద పెట్టిండు. అరే తడిబెడ తానం చేస్తామంటే మాత్రం బాయి లోపల బంగారు లింగం ఎప్పుడు దొరికిండో
పెట్టినట్టు ఇంకా గుబ్బెళ్ళు పెట్టింది దశ ముడగట్లేదు గాంధీవుడు కొడుకు గాంధీవుని పిలిచింది అడుగుదాం కనుక అన్నమల్లను సంధించారా మొన్న ఆ గాంధీవుడు గొంతమై కనుక గడ్డ మీద పెట్టి బాయి గడ్డ మీద పెట్టిండు భగవంతుడి వల్ల ఏం చేసిండు గడ్డ మీద కన్న తల్లి పంపిన అన్నం ఇక్కడ ఉండలేదు మళ్ళీ ఇంకా చూడలేదు బాయి లోపల ఉండి మళ్ళీ మాత్రమే కరకర కరకర కంట గడిపినవాడు గంజి పాడుపడని ఎట్లా తాగలని బాయి లోపల ఇక చూసిన అత్త పంపిన గంజి మనం తెచ్చిన గంజి బాయి లోపల వారం వచ్చి ఏమంటుండే అతికి ఎర్థంగా వద్దాలి అయ్యో నీళ్ళలో ఉండే నేను ఎందుకు మరి ఎందుకు శాపం తినని బిడ్డలు ఎప్పుడు చెప్పిండో ఎక్కండి గట్ట ఎక్కే వరకు పండుగ దస్తి మూట మూట కనమాట ఆ దస్తి మూట ఇంట్లో తెల్లగా సరిగ్గా అన్నం ఉన్నది ఎక్కడి నుంచో దేవస్థానం తెచ్చిన అన్నం ఉన్నది తీసుకుని వెళ్ళిపోతున్నాడు మామకి ఏమి కలిపేయాలన్నాడు మామను మోరు దెబ్బలు కొట్టి ఇంటికి వెళ్ళి పంపాలి ఆటలు ఆడుతుంటే మొత్తం ఆటలు చూస్తానని వెళ్ళిపోతే ఏమన్నాడు అదే అరుణేవుడు ఎవరు భగవాన్ బాధ్యనాడు మెడల మీద కట్టేసి ఊరోడు దుబ్బమన్నాడు మామనే మెడల మీద కట్టేస్తానన్నాడే మహిమ చేత మాత్రం మళ్ళీ మహిమ చేత 12 ఎకరాలతో మాత్రమే చూసిన పొలమాడుతో ముందు మాడుతోట కొట్టించిండు మందగాడికి వచ్చే వరకు మామ అని పిలుతుంటే మొత్తుకుంటుంటే ఏమైందంటే నువ్వు దూప వెళ్ళిపోయావు ఎక్కడికి కర్రీ పెట్టలు వచ్చినాయి
మంద కూడా చేసినాయి మంద బెదిరించి బాలమాడి చూడ పట్టింది ఎక్కడికి కాపాడి నచ్చిన నూరు దెబ్బలు కొట్టింది ఇక రెండు అన్ను కూడా నీకేం పాపం చేసి ఆయన సెట్ సెట్ గంటలు ఉతికాలు సారి సవరించుకుంటాడు ఊకుంటాడు కాపాయనే మేపన్నాను మేపిన్నా సరే పర్వాలేదు మరి నీ గుంగడి గుంజుకపోయాడు అయ్యో మామయ్య కాపాయిన దగ్గర పోయి కడుపులో తల పెట్టి మాత్రమే నీ చూసాను 4 పూట మంద దొరుకుతాను ఒప్పుకొని గుంగడి పట్టుకొని వస్తానన్నాడు జరగనట్టు మామూలు మందగానే ఉంచండి అక్కడ చూసిన ఎదురు సాటికి వేయండి మల్లయ్య ఆ గుంగడి చేసిండు గుంగడి మాత్రం శివరాత్రి ఎక్కువ రాసిండు ఎక్కువ రాసి ఏం చేస్తున్నాడు అక్కడ చూసిన ఈగ దొంగలు దులిపెట్టిందా చీర మీద దులిపెట్టి మల్లయ్య మామ దగ్గర పట్టుకొచ్చిండు అయ్యో మామయ్య గుంగడి ఇడి తీసుకపోతున్నాం అదంతా శివరక్తం ఉంది అంత శివరత్వమా కాకి పిల్ల కాకి ముద్దు పిట్ట పిల్ల పిట్ట ముద్దు నా దొంగ నాకే ముద్దు అంటవా అయ్యో మామయ్య నాకు ఇయ్యలేదు సరిపెడుతుంది నీకా మాకు ఒకటే గొంగడు ఉన్నది అంతే అంతే అడిగా పోతానంటు పోతా నేను అది రాకదండి అతడిపోతే గద్దడిపోతే ఇంతమంది ఎంత పెరిగింది అడిగినావే మామ ఓ అడుగుతా అనుకున్న కాపైన కొట్టిన దెబ్బలు పానం అంతా కింది మీద అవుతుంది మళ్ళీ ఎట్లా జరిగింది గట్ట అడుగుతావా అయ్యో మామయ్య ఓడి వేల వల్ల లాగుతున్నాడు కళ్ళు వెళ్ళిపోతుండే పరుడు కాడే పరుడు అప్పుడు వెళ్ళిపోయారు మామయ్య కాడి బ్రోకర్ మాత్రం నేను వైపు కొట్టుకొని మేపుతుంటే కాపులు కరణాలు గద్దల గద్దలు కట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఒళ్ళోనేమో చల్ల కావాలి పట్టుకొని పోతుంది కాపులు కరణాలుగా చూసిన కుమ్మరి కమ్మరి మాత్రం వీళ్ళంతా గద్దల గద్దలు కట్టుకొని అలా బియ్యం వస్తున్న ఇద్దరు అట్లు బియ్యం పట్టించి ఆ బియ్యం పట్టుకొని శ్రీశైలం వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈ కాపుల కారణాలు అడిగితే కుమ్మరోళ్ళ కమ్మరోళ్ళని అడిగితే బియ్యమే శ్రీశైలం అన్న ముఖ్యము పుట్టాడు ఇక్కడ 4 పుట్ల ఇక్కడ 5 పుట్టుకోవాలని ముఖ్యము అంత బాగా వండింది ఆ శ్రీశైలం అన్న అక్కడ అనుసంతరం పోతారని ముఖ్యరా నేను మొక్కనాన్ని మీరు అడిగిన మొక్కు బిడ్డ అన్నారు ఆ రోజు మొక్కిన మళ్ళీ తెల్లారు గొల్లోలు కట్టిన అన్నారు ఏమైనా కూడా శ్రీశైలం అన్న మాత్రం 10 పూర్వం 20 కావాలని మొక్కిన 20 40 కావాలని ముఖ్యం అంత పెరిగింది అన్నారు నేను మొక్కన్నా అని అడిగిన మొక్కిన బావ మొక్కినాక ఆ పొద్దుకి 5 కోట్లు కూర దగ్గర పొడే ఎక్కడి నుంచి వచ్చింది కట్టేదే కడతాది కట్టేదే కడతాది ఇలా కోరు మందాయి అంతే అంటావా మామ పోతానంటారు వారం మామయ్య నిన్న శనివారం వీళ్ళు అవుతారు అయ్యో మామయ్య నువ్వు వచ్చిన కంటే మంచి వారం మంచి కలిసింది మామయ్య మామ నేను వారం బారు నిండుతావా మనం బారుడు పోతావానే మామ వారం బారు నిండిస్తా అవును నువ్వు వచ్చబోతాను అంటున్నావు ఆ గురించి ఎవరు దొరకబడ్డా గొర్రెనా బడా గొర్రెంత గొర్రె విషాదం ఎంత నువ్వెంత నీ విషాదం ఎంత చూసినవా భగవంతుడు తిరగలేకనే నీకు చూసినవా గురుడైన తిరగలేక కుటుంబ పరిపాలన చేసినట్టు కూడా గొర్రెంత కొన్ని విషాదం ఎంత నువ్వు ఎంత నీ విషాదం ఎంత మామ అంటున్నాడు మామ నిన్ను కాపీ వేసి మీద మోరమోర దెబ్బలు కొట్టి మామని పరిములుందా కాలేదా మామ మామని కన్న కర్మదానం వస్తే నేను ఇప్పుడే చూపిస్తాను అన్నాడు భగవంతుడి వల్ల కోరటువంటి ఆదేశం పోగొడి మీద పెట్టి వారు బోనుకుంటాను గొర్రెకే బలం లేకపాయే 7 ఏనుగుల బలం ఇచ్చిండు 7 దుప్పల బలం ఇచ్చిండు 7 చిన్న నాగల బలం ఇచ్చిండు మామ గదే గొర్రెని అందుకోమను కింద ఉరికిపోయి బెడ్డకాలు వస్తాక మళ్ళీ సైకిల్ చేసిండు గొడ్డికి గొడ్డిగా వేసింది మామ ముక్కలు నొట్టి ఆరింది ముక్కలు నొట్టి ఆరే వరకు మామ మాత్రం ఏదైనా చూసిన ఇప్పుడు కాలు విడిచి మెడబడుతున్నాడు ఇక లేని ఆరోగ్యం తగ్గుతుండు తుమ్ముతుండు ఏమైందే మామ బాగా తగ్గుతున్నావు
ఇన్స్పెక్టర్ మేడం అంటే సైడ్ లోపలనే ఎక్కడికేదో ఈగలేక వచ్చింది ముక్కలు నొట్టే కంటే ఆలాలినట్టు ఆడిన తక్కుడు తుమ్ముడు ఊపిరి వెళ్ళిపోతా ఉంది. వినవే 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 మామా ఆనాటికి ఈనాటికి మరి కుటుంబంలోనికి గొడ్డికి ఎక్కుతుందంటారు కదా బాబు మామయ్య నీకు గొడ్డికి ఎరిగింది మామను ఇంటికి పోయి ఎవరు కూడా అడిగవే 6 గంటల మంది 6 రోజులు మామా 6 రోజులు అతను పడుకొని మరి పోయినాక నీ పాల్గొంతో ఏం చేస్తావు? పాలు తీసుకుపోయి ఏం చేయాలి? ఏం చేస్తాను అనుకుంటున్నావు? ఏం చేయమంటాను? నువ్వు ఏం చేస్తాను అనుకుంటున్నావు? నేను గరిపేలు హోటల్ పోతా. ఓ 200 వస్తాయి. బాబు తీసుకుని తాగుతా. మామని దగ్గర కైకి తలుగుతే మామా అవి కోరిసేవుడు వాకి వల్ల మాత్రం ఆరం చెడగొడితే మాత్రం మంచిగా ఉండదు. ఆరుగొంత పోవాలి మామయ్య కొయ్యకేసి అతను గెలిచి మాత్రం చెట్లను చేతులు కడుక్కోవాలి పక్కకు. అత్తతో ఏం చెప్తాంటే కుమ్మరోళ్ళు ఇంటికి కొత్త పాండవ తెచ్చి పాండవులు పాలు పోసి దాకుంటే తోటి దాకుంటే ముందు విడి కనుకుంటే చక్కి వేరుగా వచ్చి పాలు కాగబెట్టు అనే కొడుతున్న కసుకల బాధ చేయను మామా కసుకల బాధ చేయను శుక్రవారం 12 వారం అవునా పోతావయ్యా పాలు పోతానన్నాడు ఇలా వేడికి వచ్చిండే దేవా వచ్చంటే వెళ్తున్నాడు ఉన్నవానే పాలు పోయి నీళ్ళు పోయి ఎట్లా పోసినా ముఖాన్ని వచ్చిన చేస్తుందన్నా అది ఏమిటిదే ముఖాన్ని పెట్టి వస్తుంది. ఓహో ఆ బిందె మాత్రం నువ్వు బోర్లింగ్ కోడికి వెళ్ళి వస్తున్నావు. ఆ బిందె యొక్క భుజం మీద ఆగని యొక్క చేతి మీద ఆగని ముఖాల మీద పెట్టి పోసినావు. అక్కడ కాపైన కొట్టినందుకు ఆ గోటికి ఏరిగినందుకు కుమ్ముడు తగ్గుడు అన్నమే తిరుగుతుంది. నేను ఎట్లా వచ్చింది నాకు అసలే కనబడతలేదు. నాకు మూలకు మంచమేయి ఈ వారం పారాట పాలు మంచిగా వారం కాపాడు. సరే కాపాడతలే అయితే నాకు తెలుసు అంటావు. సరే పర్వాలేదు మళ్ళీ వస్తా మారవేడు మాత్రం మూలకు ఉండ ముసుగు పెట్టింది మావా ఈ అర్థంలో సార్ ఉన్నది. అర్థంలో సార్ ఏం చేస్తున్నదంటే కుమ్మరాలు ఇంటికి పోయి కొత్త రంగు తెచ్చింది దాకుంటే తోడి ఆకి వేరు చేసింది పాలు పోసి మాత్రం కాగబెడుతున్నారు. పాలు పొంగి ఆకి వేరు మీద ఎప్పుడు పడ్డాయో పాలు పొంగి ఆకి మీద పడితే మరి ఎంతో కమ్మగా సువాసన వస్తుందట. పాపకారి ఉండకు పాలిక 12 సంవత్సరాలే పాలు కనబడక చూసినవా బాగా సువాసన వచ్చింది. ఓడి ఎవడ గొల్ల గుంజిగాడు ఎవడు అంటారు కదా పొరడు మరి మంద కడుకున్నాడు. ఎత్తిన మారబోయి మూల మంద వేసుకున్న పని ఎవడు చూస్తలేడు. దేవుడు చూసిండు చేతుల మందిరం వేసుకుని చూసే వరకు అత్త వారం పట్టుకుంటే 6 రోజులు పడుతున్నవారే అత్త ఒకరి బిడ్డ కాలి కూలి పోరు వద్దామో అతను ఆరోగ్యం చెడగొట్టిందను చెడగొట్టలేక కొన్నోడు ఎవడు కొన్న గుంజిగాడు ఎవడన్నావే అతనన్ను గుంజిగాడు చేసేవారే అత్త అతనన్ను గుంజిగాడు చేసినవే నువ్వు మాత్రమే మంద గాడికి ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను గుంజు చూడకపోతే నా పేరు మళ్ళీ కాదు నేను తన మధ్యలో తన మధ్య పెట్టుకున్నాను. మరోసారి మీరు లేచింది ఉడిచింది సరిని అటువంటి నా చూడ పెట్టింది. అసలు ఏ వేడుక తెలియబోతున్నది ఏమయ్యా పెద్దవాడిది పెద్దవాడితో
అయ్యా అబ్బా లే, 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 లే. లే, లే, లే. ఆ దగ్గుడు పండుగ తమ్ముడు దగ్గుడు ఇక బాగా ఇటువైపు కూడా వస్తుంది పొట్టగా నీ పొరడికి దుబ్బ పోసిన నువ్వు ఒకరికాడ దుమ్మటవా నాకు శాతగా తిరిగి పోవాలి అయ్యో ఆడలు పోతారా ఏం కాదు పోతే ఏం చేస్తారు మొగోళ్ళు ఇంటికాడ ఉంటే ఆడవాళ్ళు కరెంట్ వస్తలేరా నీళ్ళు కడతలేరా మా పొలానికి నీళ్ళు పెడతలేరా ఇంత బంద్ చెప్తారు ఎవరి మాట అర్థం నేనంటూ పోవాలంటూ తప్పో. పోతానని మారుతానే అవునండి ఎంగిలి పుట్లే పాలు నిస్తే నాకు ఇంపు కాదు ఎంగిలి అన్నది